వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. టుడే ఈరోజు 11/6/2026 తెలుగు మీడియం బ్యాచ్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ప్రారంభం అయినవి. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లు టుడే అంటే 11వ తారీఖు, రేపు 12, నెక్స్ట్ వన్ 13. 11, 12, 13 తేదీల్లో డెమోస్ 3 రోజులు ఉంటాయి. మీరు క్లాసులు విని నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే సార్, మా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు: డైలీ టెస్టులు, అదేవిధంగా వీక్లీ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు, అదేవిధంగా అత్యున్నతమైన అధ్యాపక బృందంతో విద్యాబోధన, నాణ్యమైన మెటీరియల్ కూడా మేము అందజేయడం జరుగుతుందని మనం గమనించాలి. ఎందుకంటే ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగస్తులు అందించిన సంస్థ ఈ శ్రీ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థలో నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేయడం జరుగుతుందని మీరు గమనించాలి. మరి ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాల గురించి ఒకసారి మనం చర్చిద్దాం. ఓకే సార్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ వన్ నుంచి మాట్లాడుకుంటే, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా నేటి నుంచి ఫిఫా ప్రపంచ కప్ అంటే ఈరోజు జూన్ 11 గమనించాలి సార్. 2026 జూన్ 11 టుడే. ఈ రోజు నుంచి నెక్స్ట్ 2026 జూలై 19 వరకు ఈ ఫిఫా ప్రపంచ కప్ అనేది జరుగుతుంది. మరి ఫిఫా ఫుట్బాల్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ని నిర్వహిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఫిఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జ్యూరిచ్. ఫిఫా యొక్క ప్రధాన కార్యాలయం జ్యూరిచ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఫిఫా జ్యూరిచ్. మరి ప్రధానంగా ఈ ఫిఫాకి ప్రెసిడెంట్ ఎవరు? ప్రస్తుతం కరెంట్ డేటా ప్రకారం ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిఫా, దీనికి అధ్యక్షుడు ఎవరంటే జియాన్నీ, గుర్తుపెట్టుకో, జియాన్నీ ఇన్ఫెంటినో ప్రజెంట్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం అంటే ఏంది? స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జియాన్నీ ఇన్ఫెంటినో ప్రజెంట్ ఫిఫాకి అధ్యక్షుడు. మరి ఇక్కడ జ్యూరిచ్ అనేది ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా స్విట్జర్లాండ్ దేశంలో కలదు. స్విట్జర్లాండ్ గుర్తుపెట్టు, ఇది కూడా ఏ దేశంలో కలదంటే స్విట్జర్లాండ్. జ్యూరిచ్ అనేది ఏ దేశంలో కలదంటే స్విట్జర్లాండ్ దేశంలోనే కలదని మనం గమనించాలి. మరి స్విట్జర్లాండ్ యొక్క రాజధాని ఏదంటే బెర్న్. స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ ఏదంటే స్విస్ ఫ్రాంక్. రాజధాని బెర్ను, కరెన్సీ స్విస్ ఫ్రాంక్. మరి ఇటువంటి నేటి నుంచి ఫిఫా ప్రపంచ కప్పు. అయితే ఫిఫా ప్రపంచ కప్పు మొన్న ఇది ఎన్నోవ ఫుట్బాల్ ప్రపంచ కప్ అని అడుగుతాడు సార్. ఇది 23వ ఫిఫా ప్రపంచ కప్ అని గమనించాలి. మరి 23వ ఫిఫా ప్రపంచ కప్పులో పాల్గొన్న దేశాల సంఖ్య ఎన్నంటే 48 దేశాలు మాత్రమే పాల్గొంటున్నాయి. గత ఏడాది లాస్ట్ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 22వది. మరి 22వ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్లోని 32 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 48 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. దేశాల సంఖ్య పెరిగింది. మరి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ అనేది అది ఈ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ను 3 దేశాలు నిర్వహిస్తున్నాయి. మరి జనరల్గా ఈ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 3 దేశాలు ఏంటి సార్ అంటే అమెరికా, మెక్సికో, కెనడా. గుర్తుపెట్టుకు ఇక్కడ ఎక్కడ ఉండో చూసుకోండి సార్. 3 దేశాలు అమెరికా, మెక్సికో, కెనడా. ఈ 3 దేశాలు ఈ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ను నిర్వహించిన ఈ 3 దేశాలు ఇదే తొలిసారి నిర్వహించడం. ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ను తొలిసారిగా నిర్వహించడం ఇదే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఈ 3 దేశాలు కలిసికట్టుగా నిర్వహించలేదు, కలిపి నిర్వహించలేదు. ఫస్ట్ టైం నిర్వహించడం. అయితే ఇందులో మెక్సికో అనే ఒక దేశం ఉంది. ఇది ఇండివిజువల్గా, అది ఇది 3వసారి. ఇంతకుముందు 2 సార్లు. ఇది 3 సార్లు ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్పుని మెక్సికో అనే దేశం 3 సార్లు నిర్వహించింది. ఇండివిజువల్గా అడిగితే కలిసికట్టుగా 3 నిర్వహించడం మొదటిసారిని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మొదటి మ్యాచ్ ఈ మెక్సికో అండ్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. ఏదంటే సార్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికా మెక్సికో మధ్య జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అది జనరల్గా ఈ అమెరికాలోని 11 నగరాలు, అమెరికాలోని 11 సిటీల్లో మ్యాచెస్ అనేవి జరుగుతాయి. మెక్సికోలోని 3 సిటీల్లో మ్యాచెస్ జరుగుతాయి. కెనడాలోని 2 సిటీల్లో మ్యాచెస్ జరుగుతాయి. 11 + 3 14, 14 + 2 16,
ఓవరాల్గా 16 సిటీస్లోని మ్యాచెస్ అనేవి నిర్వహిస్తారు. ఎక్కువగా అమెరికాలో జరిగితే ఫైనల్ మ్యాచ్, చివరి మ్యాచ్ అమెరికాలో జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఇప్పటికే 8 జట్లు మాత్రమే ఫిఫా ప్రపంచ కప్పును గెలుపొందాయి. 8 జట్లు. మన 8 జట్లు మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ 8 జట్లు మనం ఒకసారి పరిశీలిస్తే ఒకసారి మనం గమనించాలి. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ను ఎక్కువ సార్లు గెలుపొందిన జట్టు ఏదంటే బ్రెజిల్. సార్ అది బ్రెజిల్ అనేది ఎక్కువ సార్లు. తర్వాతది ఇటలీ, తర్వాతది జర్మనీ. ఓకేనా, బ్రెజిల్కి 5 సార్లు వచ్చింది ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్పు. తర్వాత రెండో ప్లేస్లో ఇటలీ 4 సార్లు, జర్మనీ 4 సార్లు. ఇవి 3. వీటితో పాటు అర్జెంటీనా అండ్ ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ అండ్ స్పెయిన్. అంటే 1 బ్రెజిల్, 2 ఇటలీ. చూసుకుంటే 8 జట్లు అనేదంటే బ్రెజిల్, జర్మనీ, ఇటలీ. అదేవిధంగా తీసుకుంటే అర్జెంటీనా, లాస్ట్ టైం అర్జెంటీనా విన్నరు 2022లోని ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత ఎవరంటే అర్జెంటీనా, గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఫ్రాన్సు, అదేవిధంగా ఉరుగ్వే, అదేవిధంగా స్పెయిన్. ఇలాగ ఇంతవరకు ప్రపంచ కప్ ఫుట్బాల్ని గెలుపొందిన దేశాలు ఏంటంటే 8 అని గుర్తుపెట్టుకోవాలి. అయితే 8 దేశాలకే ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ 1930లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. మరి ప్రారంభమైనప్పుడు ఫైనల్ మ్యాచ్లో విజేతగా ఎవరు నిలిచారు? ఫస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ విజేత ఎవరంటే ఉరుగ్వే రాజధాని మాంటివిడియో. ఉరుగ్వే అంటే అర్జెంటీనా ఓడిపోయింది, ఉరుగ్వే గెలిచింది. ఫస్ట్ ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే ఉరుగ్వే. రీసెంట్ విన్నర్ ఎవరంటే అర్జెంటీనా. ఓకేనా, అర్జెంటీనా ఎవరిని కొట్టిందంటే ఫ్రాన్స్ని కొట్టింది. మరి ప్రజెంట్ అర్జెంటీనా ఫుట్బాల్ టీం క్యాప్టెన్ ఎవరు సార్ అడుగుతాడు. అర్జెంటీనా ఫుట్బాల్ టీం క్యాప్టెన్ ఎవరంటే మీ అందరికీ తెలిసిందే లియోనల్ మెస్సీ. అర్జెంటీనా ఫుట్బాల్ టీం క్యాప్టెన్ ఎవరంటే లియోనల్ మెస్సీ. అద్భుతమైన ప్లేయర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తొలిసారిగా ప్రపంచ కప్ బరిలోని 4 దేశాలు దిగుతున్నాయి. ఇంతవరకు అంటే 48 దేశాల్లోని ఇంతవరకు ప్రపంచ కప్ ఫుట్బాల్ అనేది తెలియదు వాటికి. ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్నాయి. మరి 4 దేశాలు ఏంటి సార్ అంటే, ఒకటోది గుర్తుపెట్టుకో కేప్ వెర్డ్, రెండోది కురసావ్, మూడోది జార్డాన్, నాలుగోది ఉజ్బెకిస్తాన్. ఇదిగోండి ఉజ్బెకిస్తాను. గుర్తుపెట్టుకో, కేప్ వెర్డ్, కురసావు, జార్డాను, ఉజ్బెకిస్తాన్ 4 దేశాలు ఫస్ట్ టైం ప్రపంచ కప్పులో ఎంట్రీ ఇస్తున్నాయి. మొత్తం 48 దేశాలు ఆడబోతున్నాయి ఫైనల్ మ్యాచ్ న్యూయార్క్. మరి ఇదిగోండి సార్, ప్రధానంగా మనకి రొనాల్డో అద్భుతమైన ప్లేయరు. ఎవరు సార్ అంటే ఇతను రొనాల్డో అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను అద్భుతంగా ఆడే ప్లేయర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఎవరంటే రొనాల్డో అని మనం గమనించాలి. ఎవరంటే ఈ రొనాల్డో అనే ప్లేయరు అద్భుతంగా ఆడుతారు. మరి అదేవిధంగా జూన్ 11 ప్రారంభమై జూలై 19 ఎండ్ అవుతుందని మనకి ఇవ్వడం జరిగింది. ప్రైజ్ మనీ చాలా ఎక్కువ సార్ ఇక్కడండి, 475 కోట్లు ఇక్కడ చూపించాడు. ప్రైజ్ మనీ చాలా ఎక్కువ, చూడండి, అబౌవ్ 470 crores దాటి ఉంది ప్రైజ్ మనీ. అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరించే ఆట, వీక్షించే ఆట ఏదంటే ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. గుర్తుపెట్టుకోవాలి, ఇది మొత్తం మనకు తెలియాలి సార్. గుర్తుపెట్టుకో, నేటి నుంచి ఫిఫా ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, మెక్సికో మధ్య జరుగుతుంది. మొత్తం జట్ల సంఖ్య ఏంటంటే 48. 3 దేశాల ఆతిథ్యం, అమెరికా, మెక్సికో, కెనడా. ఇప్పటి వరకు 8 జట్లు మాత్రమే ఈ కప్పును గెలుపొందాయి. 8 జట్లు ఎలాగ గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. అదేవిధంగా తొలిసారిగా ప్రపంచ కప్పు బరిలో దిగిన జట్లు 4. అవేటి సార్ అంటే కేప్ వెర్డ్, కురసావు, జార్డాను, ఉజ్బెకిస్తాన్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈ ఫిఫా గురించి మాట్లాడితే ఇదిగోండి సార్ ఇమేజ్. ఈరోజు మనకి పేపర్లో వచ్చిన ప్రధాన అంశం ఏదంటే ఫిఫా. మరి ఫిఫాలోని అద్భుతంగా ఆడిన ప్లేయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. లియోనల్ మెస్సీ కావచ్చు, కళ్యాణ్ ఎంబాపే కావచ్చు, ఎమిలియానో మార్టినేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్స్. మరి ఈరోజు మ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మ్యాచ్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, దక్షిణాఫ్రికా మెక్సికో మధ్య మొదటి మ్యాచ్ అనేది ఈరోజు జరుగుతుంది. రిజల్ట్ అనేది మనకి ఈరోజు ఈవినింగ్లో తెలుస్తుందని మనం గమనించాలి. ఇది ప్రధానంగా ఫిఫా అనగానే ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ డేటాలో మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మాట్లాడింది అంతర్జాతీయ అంశం. నెక్స్ట్ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు. చాలా 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 ఇంపార్టెంటు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి,
మరి అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే గుమ్మడి గోపాలకృష్ణ. ఎవరు విజేత సార్ అంటే అవార్డు గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు ఈ గుమ్మడి గోపాలకృష్ణ కాబట్టి మరి అవార్డు ప్రైజ్ మనీ ఎంత, అవార్డు ఎప్పుడు స్థాపించారు, ఈ అవార్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని నువ్వు గమనించాలి. మరి అవార్డు అనేది ప్రధానంగా 1952లో స్థాపించారు. మరి ప్రజెంట్ ₹1,00,000 ప్రైజ్ మనీ. మరి అవార్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని ఢిల్లీలో ఉంది. ఎందుకు సార్ అంటే ప్రధానంగా సంగీతంలోని ఎవరైతే నాటకాల్లోని మనకి నాటకాలంటే డ్రామా, ఎవరైతే డ్రామా ఆర్టిస్ట్ ఉంటారో, ఎవరైతే రంగస్థల నటుడిగా అద్భుతంగా రాణిస్తారో, ఎవరైతే చిన్న చిన్న వీధి నాటకాలు కావచ్చు, హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, ఇటువంటి నాటకాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తారో అటువంటి వ్యక్తులకి, అటువంటి కళాకారులకి అవార్డు ఇస్తారు. ఈ గుమ్మడి గోపాల కృష్ణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇతను మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1955లో కృష్ణా జిల్లాలో జన్మించారు. 1955లోనే ఇతను ఎక్కడ జన్మించారు చూడండి సార్, కృష్ణా జిల్లాలోని మేడూరు గ్రామంలో 1955లో జన్మించారు. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు విజేత గుర్తుపెట్టుకో గుమ్మడి గోపాలకృష్ణని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతను రంగస్థల నటుడు. అద్భుతంగా గోపాలకృష్ణ ప్రసిద్ధి చెందిన తెలుగు రంగస్థల కళాకారుడు. ఇప్పుడే మనం మాట్లాడాము. మరి అదేవిధంగా శ్రీనాథ కవిరాజు పాత్రలో ఈయన 100కు పైగా అద్భుతమైన పాత్రలు వేసి ప్రదర్శించి ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క మెప్పును పొంది అద్భుతంగా ఇతను ఇదే కాదు సార్, హరిశ్చంద్రుడి పాత్ర ఏవైతే మనకి కొన్ని వీధి నాటకాలు మనం చూస్తాం, హరిశ్చంద్రుడి నాటకం అంటాం. మరి హరిశ్చంద్రుడి నాటకంలో అద్భుతమైన పాత్ర వేశారు ఈయన. అదేవిధంగా చేసుకుంటే ఒక కృష్ణుడి పాత్ర కావచ్చు, రాముడి పాత్ర కావచ్చు, హరిశ్చంద్ర నాటకంలో ప్రధాన పాత్రలు కావచ్చు, చింతామణి నాటకంలో కూడా అద్భుతమైన పాత్రలు వేసిన వ్యక్తి ఎవరంటే మనకి గుర్తుపెట్టుకోవాలి గుమ్మడి గోపాలకృష్ణ. మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు విజేతగా నిలిచారు. కృష్ణా జిల్లాకు చెందిన మన తెలుగు వ్యక్తి. మనం గర్వపడాలి. అవార్డుని ఎప్పుడు స్థాపించారు, అవార్డు ప్రైజ్ మనీ ఎంత, ఇది కేంద్ర సంగీత నాటక అకాడమీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్లైడ్లో తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్కి షాక్. ఆల్రెడీ మనం మాట్లాడాం. వెస్ట్ బెంగాల్లో నూతన ప్రభుత్వం అనేది వచ్చింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అనేది లీడింగ్లో ఉంది. వెస్ట్ బెంగాల్లో 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే సువేందో అధికారి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి అని గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్న వ్యక్తి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. మరి అదే విధంగా తీసుకుంటే ఇది ఎందుకు సార్ ఈరోజు పేపర్లో తృణమూల్ కాంగ్రెస్ షాక్ వచ్చిందంటే ప్రధానంగా తీసుకుంటే సుష్మితా దేవ్ మనకు కనిపిస్తుంది అక్కడ. తృణమూల్ కాంగ్రెస్కి షాక్ అంటే ఇంకేం లేదు, సుష్మితా సేద్. సుష్మా స్వరాజ్ వేరు. సుష్మా స్వరాజ్ అనగానే మనకు గుర్తు రావాలి, ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సుష్మా స్వరాజ్. ఢిల్లీకి ప్రస్తుత ముఖ్యమంత్రి అవ్వాలంటే రేఖా గుప్తా బీజేపీ. ఢిల్లీకి ప్రజెంట్ ముఖ్యమంత్రి అవ్వాలంటే రేఖా గుప్తా బీజేపీ. ఓకేనా. అదేవిధంగా ఢిల్లీకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అవ్వాలంటే సుష్మా స్వరాజ్. అదేవిధంగా తీసుకుంటే రెండవ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి అతిశి. ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి అవ్వాలంటే రేఖా గుప్తా. ఇక్కడ సుష్మా స్వరాజ్ వేరు, సుష్మితా సేద్ వేరు. మరి సుష్మితా సేద్ అనే వ్యక్తి ఈవిడ ప్రధానంగా తీసుకుంటే 2021లో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి చేరింది. మరి అదే విధంగా తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా సేద్ రాజ్యసభకు రాజీనామా. రాజ్యసభ అంటే ఎగువ సభ, పెద్దల సభ. మరి ఆ సభకు మేము రాజీనామా చేస్తున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఈ పార్టీకి వచ్చి రావడం జరిగింది. ఏ పార్టీ? తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న సుష్మితా సేద్ రాజ్యసభకు రాజీనామా చేసి బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంటే బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. బీజేపీ వాళ్ళు రమ్మంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి చేరిన సుష్మితా దేవన్ ఇచ్చాడు. ఎప్పుడు? 2021లో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి చేరిన సుష్మితా దేవ్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఎందుకు సార్ అంటే
ఏ పార్టీ నుంచి వచ్చారో మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సుస్మిత దేవ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే కాదు, వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 42 మంది ఎంపీలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్. ఇందులోని ప్రధానంగా తీసుకుంటే ఒక 20 మందికి పైబడి బీజేపీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేనికి సార్ వెళ్ళిపోతున్నారంటే, మాకు ఎంపీ ల్యాండ్స్ అనేవి మా నియోజకవర్గంలో, మా కాన్స్టిట్యున్సీలో ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మాకు ఎంపీ ల్యాండ్స్ అనేవి, మా పేర మీద వచ్చే నిధులు అనేవి ఈవిడ ఇవ్వట్లేదు. ఎవరు? మమతా బెనర్జీ గారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపకురాలు. మా ల్యాండ్స్ అనేవి రిలీజ్ చేయట్లేదు. మేము ప్రజలకు ఏం చెప్పాలి? ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు మాకు ప్రశ్నిస్తున్నారు, దానికి మేము సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా మా నిధులు మాకు విడుదల చేయండి అని చెప్పితే ఆవిడ వినకపోతే బీజేపీ ఎవరైతే సీఎం రమేష్ లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కలిసి, సరే మేము ఖచ్చితంగా మాట ఇచ్చారు ముఖ్యమంత్రి సువేందు అధికారి, మీ ఎంపీ ల్యాండ్స్ మీ ఏవైతే మీకు ఎంపీకి రావాల్సిన నిధులు ఉన్నాయో మేము బీజేపీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మీకు ఇప్పిస్తాను, మీరు ఆ నిధుల్ని ప్రజలకి ఏవైతే ప్రజల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఒక మాట ఇచ్చినందుకు ఈవిడ తరపున గెలిచిన ఎంపీలందరూ కూడాను ఈరోజు రాజీనామా చేస్తూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అనేది అస్తవ్యస్తమైపోయిందని గుర్తుపెట్టుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తం. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఆవిడ కాంగ్రెస్ పార్టీనే చీల్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా ఈ సువేంద అధికారి ఇచ్చిన మాట ప్రకారం ఎంపీలందరూ రాజీనామా చేస్తూ బీజేపీ పార్టీకి వస్తున్నారు. నెక్స్ట్ వన్ తీసుకుంటే, దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అమరావతికి కేంద్రం వరం. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో నరేంద్ర మోడీతో ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వాళ్ళతో తత్సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, రకరకాల ప్రాజెక్టులు కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా అవుతున్నాయంటే వన్ ఆఫ్ ది రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. కాబట్టి ఇతను అమరావతి కేంద్రం వరం ఎన్ని కోట్లు ఇచ్చాడంటే 2534 కోట్ల రూపాయలను. దేనికి సార్ ఇది? గుర్తుపెట్టుకో, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఉద్యోగాల గృహ సముదాయాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంటు కార్యాలయాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి, దానితో పాటు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో ఉద్యోగాల గృహ సముదాయాలకు కేంద్ర ప్రభుత్వం 2534 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయడం అంటే ఆమోదం పొందింది, త్వరలో రిలీజ్ చేస్తారు. కాబట్టి మంత్రివర్గం అనేది నిన్న మంత్రివర్గం భేటీలో ఆమోదం చెప్పడం జరిగింది. చూడండి సార్, ఇది కేంద్ర మంత్రివర్గం ఆమోదము. 3 సంవత్సరాలలోపే ఇవన్నీ కూడా నిధులు మేము రిలీజ్ చేస్తాం, మీరు ఖచ్చితంగా అమరావతిలోని కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి. అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి గృహ సముదాయాలు కూడా ఏర్పాటు చేయాలని, ఈ రానున్న 3 ఏళ్ళలో ఏర్పాటు చేయాలని కేంద్రము లేని క్యాబినెట్ అనేది మంత్రివర్గం అనేది ఆమోదించడం జరిగింది. మరి అదేవిధంగా 8,000 మంది ఉద్యోగాలు పనిచేసేందుకు విశాల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోని కేంద్ర మంత్రివర్గం అమరావతి కేంద్రముకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఉద్యోగ గృహ సముదాయాలకు ఎన్ని కోట్లు రిలీజ్ చేయడం జరిగిందని ప్రశ్న అడుగుతాడు. 2534 కోట్లని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుంటే అహ్మదాబాద్ మెట్రో అన్నాం సార్. ఒకటి గుర్తుపెట్టుకో, మెట్రో అనగానే మనకు గుర్తు రావాలి కలకత్తా. 1984 గుర్తు రావాలి. తొలి మెట్రో సిటీ ఏదంటే కోల్కత్తా, తొలి మెట్రో సిటీ ఏదంటే కలకత్తా అని మనం గుర్తుపెట్టుకోవాలి 1984లో. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ మెట్రో అని ఎవరిని పిలుస్తాము? ఫాదర్ ఆఫ్ మెట్రోని ఎవరిని పిలుస్తామంటే శ్రీధరన్. ఈ శ్రీధరన్ను ఫాదర్ ఆఫ్ మెట్రో అని పిలుస్తాం. తొలి మెట్రో సిటీ ఏదంటే కలకత్తా. అయితే ఇక్కడ అహ్మదాబాద్ మెట్రో 2A దశకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ఎలాగా? 6.02 కిలోమీటర్స్ లెంత్లో అహ్మదాబాదు మెట్రో 2A దశకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అని మనం గమనించాలి. ఈ దశలోని ఒక భూగర్భం 4 ఎలివేటెడ్ స్టేషన్స్ను నిర్మిస్తారు. అదేవిధంగా ఇది అహ్మదాబాదు అండ్ గాంధీనగర్ మెట్రో
77.53 77.63 కిలోమీటర్లు విస్తరించనున్నది. ఒకసారి గమనించి ఇక్కడ ఒకసారి అహ్మదాబాద్ మెట్రో అనేది దశలుగా విస్తరించనున్నారు. అదే ఎందుకంటే ప్రజెంట్ మెట్రో ట్రైన్స్ నడపాలని నరేంద్ర మోడీ గారు ఇక్కడ పచ్చ జెండా ఊపడం జరిగింది. మరి అహ్మదాబాద్ అనగానే గుజరాత్ రాష్ట్రంలో ఒక పెద్ద సిటీ, ఇక్కడే మనకి ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. దీన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. మరి ఇటువంటి అహ్మదాబాదు గాంధీనగర్ మెట్రో 77.63 కిలోమీటర్లకు విస్తరించినున్నది. అంటే దీని విస్తరణ అనేది పెరుగుతుంది. మెట్రో ట్రైన్ యొక్క విస్తరణ మనకు కనిపిస్తున్న దీని యొక్క విస్తరణ అనేది పెరుగుతుంది. అహ్మదాబాద్ మెట్రో 2A దశకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం నిన్న గుర్తుపెట్టుకో. అలాగా 4 ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మిస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ అహ్మదాబాద్ అనగానే దీంతో పాటు మరొకటి గుర్తు రావాలి మనకి. ఏంటి సార్ అంటే బుల్లెట్ రైలు మార్గం. మరి భారతదేశంలో బుల్లెట్ రైలు మార్గం జనరల్గా 2017లో అప్పుడు జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఈ నరేంద్ర మోడీ మధ్య ఒప్పందం జరిగింది. మళ్ళీ 2027న భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు అనేది నడుస్తుంది. మరి బుల్లెట్ రైలు గంటకి 320 km/h వేగంతో నడుస్తుందని నువ్వు గమనించాలి. బుల్లెట్ రైలు ముంబై టు అహ్మదాబాద్ మధ్య ఈ రైలు మార్గాలను 508 కిలోమీటర్ల దూరంతో ట్రాక్ అనేది నిర్మాణ కార్యక్రమం అనేది జరుగుతుంది. 2027లోని భారత రైల్వే శాఖ మంత్రి అవ్వాలంటే అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ భారత రైల్వే శాఖ మంత్రి అవ్వాలంటే అశ్విని వైష్ణవ్ అతని చేతుల మీదుగా ప్రారంభిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇతను ప్రజెంట్ భారత రైల్వే మినిస్టర్ను గమనించాలి, అశ్విని వైష్ణవ్. ఇది ప్రధానంగా ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా అహ్మదాబాద్ మెట్రో 2A దశకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. ఎన్ని కిలోమీటర్లు అంటే 6.032 కిలోమీటర్లు గమనించాలి. మెట్రోని డెవలప్మెంట్ చేయాలని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ మనకి స్లైడ్లో మాట్లాడుకుంటే సినీ దిగ్గజ దర్శక భారతీయ రాజా కన్నుమూత చనిపోయారు. అద్భుతమైన డైరెక్టర్, సినిమాలు ఎన్నో తీశారు, చాలా సినిమాలు తీశారు. అనారోగ్య రీత్యా తమిళనాడు రాష్ట్రంలో మరణించడం జరిగింది. మరి ఈయనకి కేంద్ర ప్రధానం తీసుకుంటే భారతదేశంలోని ఎవరైతే అద్భుతంగా నటిస్తారో లేకపోతే సినిమా పరిశ్రమలో బాగా రాణించిన వ్యక్తులకి జనరల్గా తీసుకుంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా ఇస్తారు సార్. ఒక నటుడికి అని కాదు అక్కడ. కానీ NFA అంటే నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. NFA మీన్స్ నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. ఇటువంటి జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ఇతనికి 6 అవార్డులు రావడం జరిగింది సార్. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 6 అవార్డులు ప్రకటించింది. అదేవిధంగా భారతదేశంలో 4వ అత్యున్నతమైన పురస్కారం ఏదంటే పద్మశ్రీ. మరి అటువంటి పద్మశ్రీ అవార్డు కూడా ఈయనకి రావడం జరిగింది. ఏ అవార్డు అంటే పద్మశ్రీ అవార్డు కూడా ఈయనకి రావడం జరిగింది. అదేవిధంగా ఒక నంది అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈయన ఒక అద్భుతమైన దర్శకుడు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వీనికి ప్రధానం తీసుకుంటే నివాళులు అర్పించారు. అదేవిధంగా తీసుకుంటే తమిళనాడు ప్రజెంట్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి అదనపు బాధ్యతలు చేపడుతున్న గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్టాలిన్, వీళ్ళందరూ కూడా ఈయనకి ఒక మంచి దర్శకుడు కాబట్టి నివాళులు అర్పించారు. ఎవరంటే భారతీయ రాజా. గుర్తుపెట్టుకో, మనకి తమిళనాడు రాష్ట్రంలో 1941లో జన్మించారని గుర్తుపెట్టుకోవాలి. ఇదండి సార్ 6 NFA నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఒక 6 వచ్చాయి. 50 ఏళ్ల సినిమా కెరీర్లో 40 చిత్రాలకు దర్శకత్వం వహించింది ఎవరంటే మనకు ఈ భారతీయ రాజాని మన కన్ను మూశారు. భారతీయ రాజాని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతను జనరల్గా తెలుగులోని సీతాకోక చిలుక అనే తెలుగు చిత్రముకు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా లభించింది. గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత అని చెప్పాను, నంది అవార్డు గ్రహీత అని చెప్పాను ఆల్రెడీ. అదేవిధంగా 6 తమిళనాడు రాష్ట్ర చిత్ర పురస్కారాలు కూడా లభించాయి. ఎవరంటే
ఈ రాజాకు. రేపు పొద్దున అడుగుతున్న క్రింది వాళ్ళలో ఇటీవలే వార్తల్లో మరణించిన వ్యక్తుల్లో ప్రధానంగా క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఇటీవలే మరణించిన సినీ దిగ్గజం దర్శక భారతీయ రాజా గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. 4 వాక్యాలు ఇస్తాడు సార్, మనం గుర్తుపెట్టుకోవాలి. సరికాని వాక్యాన్ని మనం ఇండికేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే, మరి అదేవిధంగా ప్రధానికి 12 సంవత్సరాలు పూర్తి కానున్నది. 12 ఏళ్ల పరిపాలన, 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ. టైటిల్లో చూడండి ఒకసారి, ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇతను 2001లోని భారతదేశానికి ప్రధాన గుజరాత్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఎన్నికయ్యారంటే 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది నరేంద్ర మోడీ గారు. 2014 మే 26న ప్రధానమంత్రి పదవి చేపడుతున్నారు నరేంద్ర మోడీ గారు. ఇతను మోడీది 21వ దశాబ్దం. ఇది 21వ దశాబ్దం అని మనం గమనించాలి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాల్సింది అనేది మన ఉక్కు సంకల్పం అని చెప్పింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన విజనరీ ఏంటి సార్ అంటే 2047. ఈ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్నదే మన ఉక్కు సంకల్పం అని చెప్పుకోవాలి. మరి ఇటీవలి కాలంలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారు నెహ్రూ యొక్క రికార్డును కూడా బద్దలుగొట్టారు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. ఎందుకంటే నెహ్రూ గారు 1952 నుంచి మనం కౌంట్ చేసుకోవాలి, 1952 నుంచి 1964 వరకు నెహ్రూ. అదేవిధంగా తీసుకుంటే మోడీ గారు తీసుకుంటే 2014 నుంచి కంటిన్యూస్గా రన్నింగ్లో ఉన్నారు. కాబట్టి ఎక్కువ రోజులు పనిచేశారు. ఆ లిస్టులో నెహ్రూని దాటేశారు నరేంద్ర మోడీ గారు. 2వ ప్లేస్ నెహ్రూ, 3వ ప్లేస్ ఇందిరామని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ఏపీకి నిధులు వెల్లువ. ఏ పథకం సార్ ఇది? విబీజీ రామ్జీ పథకం. విబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చాయి. ఎందుకు సార్ అంటే భారతదేశంలోని గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదుందో ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మారు పేరే విబీజీ రామ్జీ పథకం అని గమనించాలి. ఈ పథకం ఎప్పుడు అమల్లోకి రానున్నదంటే 2026 జూలై 1న అమల్లోకి రానున్నది. 2027 మార్చి 31న ఈ పథకం అనేది అంటే ఈ ఆర్థిక సంవత్సరం అనేది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి పేరు మారుతుంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరే విబీజీ రామ్జీ పథకం అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు అందిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే 40% నిధులు, కేంద్రం అనేది 60% నిధులు చేకూరిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఓన్లీ 40% మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కేంద్రమే ఎక్కువ, రాష్ట్రమే తక్కువ అని గమనించాలి. మరి విబీజీ రామ్జీ కింద సుమారుగా 7,700 కోట్లు. ఇక్కడ ఈరోజు పేపర్లో 7,700 కోట్లని ఇవ్వడం జరిగింది. 7,700 కోట్లు, 7,700 కోట్లు అంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ రౌండ్ ఫిగర్ ఇచ్చాడు. నిన్న ఏం చెప్పాడు పేపర్లో? 7,707 కోట్లు అన్నాడు. ఏదైనా సరే ఇయర్లీ దగ్గర రాశాడు నిన్న పేపర్కి, ఈరోజు పేపర్కి. సరే, ఇది రాష్ట్రానికి ప్రధానంగా 7,700 కోట్లు. నిన్న పేపర్ ప్రకారం 7,707 కోట్లు, ఏదైనా దగ్గర నెంబర్. కాబట్టి మనకి 60% నిధులు అనేది కేంద్రం ఇస్తే మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు 2026 జూలై 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ నిధులను ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది ప్రతి గ్రామంలోని. ఎందుకంటే గ్రామీణ ఉపాధి పథకం పేరే మారుతుంది. మరి వర్కింగ్ డేస్ కూడా 125 రోజులు పెంచనున్నారు. 100 రోజులు ఉండేది ఇంతకుముందు గ్రామీణ ఉపాధి పథకం. ఇప్పుడు ఈ 125 రోజులు వర్కింగ్ డేస్ 25 డేస్ పెంచుతూ పేరు కూడా మార్చారు విబీజీ రామ్జీ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరంటే ప్రజెంట్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎవరంటే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్. ఇతను ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి.
వెరీ 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 ఇంపార్టెంట్. ఇదండి సార్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే పెమ్మిసాని చంద్రశేఖర్. వీళ్ళు మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి విబీజీ రామ్జీ పథకం కింద 7,700 కోట్ల రూపాయల విధులు కేటాయించారని వీళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రజెంట్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు గుర్తుపెట్టుకోవాలి శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర మంత్రి ఎవరంటే పెమ్మిసాని చంద్రశేఖరరావు వెల్లడించడం జరిగిందని మనం గమనించాలి. నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుంటే అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని మనకి వార్తల్లోకి వచ్చింది సార్. ఎక్కడంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్ న్యూ క్యాపిటల్ ఏదంటే అమరావతిలోని గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ను ఎన్ని కోట్లతో అభివృద్ధి చేయనున్నామని ఈరోజు మనకు ప్రకటించడం జరిగింది. 300 కోట్ల రూపాయలతోటి అమరావతిలోని ప్రధానంగా 300 కోట్ల రూపాయలతోటి ఈ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూలును అమలు చేయనున్నారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడుగుతాడు, ఇటీవలి కాలంలోని భారతదేశంలోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలును 300 కోట్లతో పెట్టుబడి పెట్టి అదేవిధంగా 300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ మరి దాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఎక్కడ అడుగుతాడు? అమరావతిలో అని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజధాని అమరావతిలోని 300 కోట్ల రూపాయలతోటి 4 ఎకరాల భూమిలోని ప్రధానంగా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలును ఏర్పాటు చేయనున్నారు. మరి దీనికి ప్రధానం తీసుకుంటే అనేక సంస్థలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని మనం గమనించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం స్లైడ్లో మాట్లాడుకుంటే మానవరహిత అద్భుతం. ఇది చాలా ఎందుకంటే సార్ ఆల్రెడీ ఇటువైపు మనం తీసుకుంటే ఈరోజు ఇరాన్ అనేది ఒకవైపు, అదేవిధంగా అమెరికా అండ్ ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తుంది అమెరికా అధ్యక్షుడే డొనాల్డ్ ట్రంప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అమెరికాలోని ఒక హెలికాప్టర్ అనేది ఇరాన్ బోర్డర్లోని అపాచీ అనే హెలికాప్టర్ అనేది ఎప్పుడైతే ఇక్కడ కూల్చారో ఇరాన్కి చెందిన అణ్వాయుధాలు ఉపయోగించి ఇరాన్కి చెందిన సైన్యం ఏదైతే ఉందో అమెరికా దేశానికి చెందిన ఒక అపాచీ అనే హెలికాప్టర్ని కూల్చారో ఆ కూల్చడం వలన చాలా వరకు 2 పైలట్స్ అనే వాళ్ళు కిందన పడ్డం, ఇదంటే సరే వాటర్లో పడిపోవడం జరిగింది. దానికి 2 పైలట్లను కాపాడింది ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకో, దీని పేరే మన ప్రధానం గుర్తుపెట్టుకోవాలి, మానవరహిత అద్భుతం. 2 పైలట్లను కాపాడిన డ్రోన్ బోట్. ఇది డ్రోన్ బోట్, 2 పైలట్లు కాపాడిన డ్రోన్ బోట్. ఈ డ్రోన్ బోట్ అనేది ఎప్పుడైతే అమెరికాకి చెందిన ఆ అపాచీ హెలికాప్టర్ పైలట్ వెళ్తుందో ఎవడైతే ఇరాన్ వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేశారో అది కిందన కూలిపోయినప్పుడు పైలట్స్ వాటర్లో పడిపోయారు. ఇమ్మీడియట్లుగా షిప్స్ అన్ని బయలుదేరుతాయి. ఓకే, కానీ అంతకంటే వేగంగా ఒక మానవ రహిత అద్భుతం. ఆ అద్భుతం ఏంటి సార్ అంటే తొలి డ్రోన్ బోటు ఏదంటే సర్కిల్లో కనిపిస్తుంది. ఈ డ్రోన్ బోట్ వెళ్ళి వాళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చింది. అదే సార్ మరి డ్రోన్ బోట్ని తయారు చేసింది కూడా భారతీయుడు ప్రధాన పాత్ర ఉందని గుర్తుపెట్టుకోవాలి. తొలిసారిగా ఉపయోగించింది డ్రోన్ బోట్ను అమెరికాని మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తయారు చేయడానికి ఇతర పాత్ర కూడా ఉంది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇదంటే సార్ ఎక్కడ ప్రధానం తీసుకుంటే ఈ డ్రోన్ బోట్ భారతీయ అమెరికా అయిన వైభవ్ ఆల్టే. ఇతని పేరేం పేరంటే వైభవ్ ఆల్టే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రోన్ బోట్ అనేది ఎప్పుడైతే ఆ హెలికాప్టర్ నుంచి పడిపోయారు సముద్రంలో ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళు కాపాడింది. ఇదంటే సరే ఇక్కడ హార్మోజ్ జలసంధి అని ఉంది. హార్మోజ్ జలసంధి అనేది ప్రజెంట్ ఇష్యూ జరుగుతుందంటే యుద్ధం ఈ దేశాల మధ్య. ఈ మధ్యలో ఉన్న ఈ హార్మోజ్ అనే జలసంధి వద్ద, ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రజెంట్ ప్రపంచంలో చాలా దేశాలు అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి. పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, అనేక రకాల సరుకులను ఇంపోర్ట్ చేయాలి. కాబట్టి మరి హార్మోజ్ జలసంధి, ఆ జలసంధి సమీపంలోని ఈ హెలికాప్టర్ అనేది ఇప్పుడు చెప్పిన అపాచీ హెలికాప్టర్లో ఉన్న 2 వ్యక్తులు కింద పడిపోవడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా డ్రోన్ బోట్ వెళ్ళి కాపాడింది. డ్రోన్ బోట్ని ఈ తొలిసారిగా ఉపయోగించిన దేశం ఏదంటే అమెరికా. అదేవిధంగా ఇతని పేరే గుర్తుపెట్టుకోండి, ఇతను భారతీయ అమెరికన్, అంటే భారతదేశంలో పుట్టి అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. అందుకే భారతీయ అమెరికన్ అయిన వైభవ్ ఆల్టే. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో డ్రోన్ బోట్ను ఉపయోగించిన దేశం మీద అడుగుతాడు అమెరికా. చాలా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకుంటే దీని తర్వాత సెరీనాకు 44 ఏళ్ల వయసు, అంటే సెరీనా విలియమ్స్. మరి సెరీనా విలియమ్స్కి 44 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఒక టెన్నిస్ ప్లేయర్ ఈవిడ. ఏ క్రీడ అడుగుతాడు గుర్తుపెట్టుకో, సెరీనా విలియమ్స్ టెన్నిస్. అమెరికా దిగ్గజం ఏ దేశం సార్ అంటే సెరీనా విలియమ్స్ది అమెరికా దిగ్గజం సెరీనా విలియమ్స్ మళ్ళీ ర్యాకెట్ పట్టింది. అంటే మళ్ళీ కూడా 44 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా మళ్ళీ టెన్నిస్లోకి ఈవిడ ఎంట్రీ చేయడం జరిగింది, మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అతిపెద్ద వయసులోనే 44 ఏళ్ల వయసులో మళ్ళీ సెరీనా విలియమ్స్, అమెరికాకు చెందిన సెరీనా విలియమ్స్, టెన్నిస్కి దూరమైన అమెరికా దిగ్గజం సెరీనా విలియమ్స్ మళ్ళీ ఆటలోకి రావడం జరిగింది, బరిలో దిగడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి సింధు, ఇక్కడ పివి సింధు ఇటుపక్క సర్కిల్లో ఉంది. ఈవిడ ప్రధానంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పివి సింధు శుభారంభం. అంటే ఇంక ప్రారంభమైంది కాబట్టి ఈ మహిళా సింగిల్స్లోని పివి సింధు అద్భుతంగా రాణిస్తుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ అని మనం గమనించాలి పివి సింధు. అదేవిధంగా సెరీనా విలియమ్స్ ఎవరితో టెన్నిస్ ప్లేయర్. నెక్స్ట్ వన్ మనం దీని తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఏఐ ద్వారా మధుమేహ రోగాల కంటి సమస్యలు గుర్తింపు. ఏఐ ద్వారా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ మీన్స్ దీని ద్వారా మధుమేహ రోగాలు కంటి సమస్యల గుర్తింపు అని గుర్తుపెట్టుకోవాలి. మరి మంత్రి సత్యకుమార్ యాదవ్ కృత్రిమ మేధ ద్వారా మధుమేహ రోగాలు కంటి సమస్యలు గుర్తించే విధంగా గుంటూరు, కర్నూలు, విశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంటే మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మధుమేహం రోగాలు అదేవిధంగా కంటి సమస్యలను గుర్తించవచ్చు. ఏఐని కూడా ఉపయోగించి మనం ఇటువంటి డిసీజెస్ని కూడా తొందరగా గుర్తించవచ్చు అని, కంటి సమస్యలు గుర్తించవచ్చు, మధుమేహం వంటి వ్యాధులు గుర్తించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తీసుకుంటే ఎవరైతే కంటి సమస్యల్లో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారు గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 13న కర్నూలు, ఈ నెల 16న విశాఖపట్నం ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు సత్యకుమార్ యాదవ్ అని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ నెలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.